సంవత్సరం 25వ తారీఖున క్రిస్మస్ రోజు ఇలాగే చిన్న పిల్లలతో అయ్యప్ప స్వామి పూజ కోసం అని ఏనుగుతో ఊరేగిస్తూ చిన్న పిల్లలకి 12 సంవత్సరాల లోపున్న చిన్న ఆడపిల్లలతో ఇలా దీపాలు పట్టించుకొని ఇలా తీసుకుంటూ వెళ్తారండి. చూడండి, చిన్న పిల్లలు శరణాలు చెప్పుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణాలు చెప్పుకుంటూ ఇలా వెళ్తూ ఉంటే అసలు రోడ్ అంతా ఒక పెద్ద జాతర లాగా అసలు ఎంతో బాగుంటుందండి. దీనికోసం ప్రత్యేకంగా నాకు ఎన్ని షూట్స్ ఉన్నా ఆపుకొని ఈ జాతర చూడ్డానికే ఇక్కడికి వచ్చాను, మీకు చూపిద్దామని. స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ చిన్న పిల్లలు దీపాలు పట్టుకొని చూడండి అయ్యప్ప స్వామి కోసం. మధ్యలో దీపాలు ఆరిపోకుండా ఇగో ఒకరికొకరు ఇలా హెల్ప్ చేసుకుంటూ రండి. స్వామియే అయ్యప్ప, స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి దిత్తల తోం తోం, స్వామి దిత్తల తోం తోం, స్వామి అప్ప శరణమప్ప, నీవే దిక్కు కాపాడప్ప, స్వామియే అయ్యప్ప. ఇక్కడ ఇచ్చారా స్వామి? పిల్లలందరికీ మధ్యలో ఆకలి లేకుండా బిస్కెట్స్ అవి అన్ని ఇస్తూ చూసుకుంటారండి. ఈ మధ్యలో ఒక 20 మినిట్స్ డిస్టెన్స్ వాక్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఇలా కూర్చోబెడుతూ కొంచెం సేపు రెస్ట్ ఇస్తూ మళ్ళీ తీసుకొని వెళ్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 3.5 కిలోమీటర్స్ ఉంటారండి ఇది. సో ఈ పిల్లలందరూ వెళ్ళాలి కదా, ఇక వాటర్ అన్ని సప్లై చేస్తూ ఉంటారు, పిల్లలకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ చాలా బాగుంటుంది కనుల విందుగా, అసలు సూపర్. ఈ ఇయర్ 25th రోజే ఎందుకు చేస్తారండి? మండల పూజ పుష్కరించుకొని ముగింపు కార్యక్రమం కాబట్టి బిహెచ్ఎల్ ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏనుగు అంబారి ముంగట చిన్నపిల్లలు దీపం బట్టి దాని యొక్క విజయోత్సవ ర్యాలీ తోటి శ్రీనివాస థియేటర్ నుంచి టెంపుల్ వరకు ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ సాగుతుంది. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్? సుమారు అయ్యప్ప టెంపుల్ నుంచి 3.5 కిలోమీటర్లు ఉంటుంది. దారి పొర మొత్తం చిన్నపిల్లలు మొత్తం దీపాలతోటి మొదగా ఎన్నుకున్న అయ్యప్ప స్వామికి స్వాగతం పలుకుంటూ నడుస్తుంటారు ముంగటికి. పిల్లలందరూ విశ్రాంతి తీసుకుంటూ స్వామి శరణం, స్వామి స్వామి శరణం. హోమ్ టెంట్ వే స్వామి. సో ఇక్కడ వెనక మీరు చూస్తున్నారు కదండి, ఏనుగుల మీద ఊరేగిస్తున్నారు అయ్యప్ప స్వామిని. చూసారా, ఇదే ఏనుగు మీద. ఇలా నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా. ఇటు సైడ్కి చాలా సో ఇదే అండి బిహెచ్ఎల్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ అన్ని దేవుళ్ళ టెంపుల్స్ సపరేట్ గా ఉంటాయి. సో అయ్యప్ప స్వామి టెంపుల్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంది. సో ఇప్పుడు పిల్లలందరూ ఎక్కడి నుంచి అయితే దీపాలు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు. సో ఈ వెంకటేశ్వర స్వామి గుడి బ్యాక్ అయ్యప్ప స్వామి గుడి ఉంది, అక్కడికే వీళ్ళంతా వెళ్ళేది. సో ఇదే మెయిన్ అండి గోపురము వెంకటేశ్వర స్వామి. సో అక్కడ నుంచి దీపాలన్నీ తీసుకొని ఇదే వేలో వెళ్తారండి. ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ ఈ లెఫ్ట్లోకి వెళ్తే ఇదే దారి. సో ముందే మనం వెళ్ళాలి. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత మనం వెళ్ళడం కొంచెం కుదరదు కాబట్టి ముందే వచ్చేసి తీసుకుంటున్నాం ఈ షాట్. కొన్ని ఇదే దారిలో వెళ్ళాలండి. ఇదే అయ్యప్ప స్వామి గుడి మెయిన్ ద్వారం అది. సో ఎంట్రీ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాము. అయ్యప్పని పట్టుకొని ఊరేగింపు వస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి
తమ్ముడికి ఊరేగింపుతో తీసుకొని వస్తున్నారు. దిస్ ఇస్ కాల్ కావడి. కావడి, మండల్ పూజ కావడి. Safari Sunny. Do like, share, follow and subscribe.